జగన్ గారికి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఆయన చాలా హెల్తీ కాన్షియస్ అని వింటూ ఉంటాం. ఈ బిజియెస్ట్ లైఫ్‌లో పడిపోయి ఏమైనా కేర్ తీసుకుంటున్నారా? మీరు వెనక ఉండి ఎలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఈజ్ నాట్ అ గుడ్ ఈటర్. పెద్ద సరిగా తినరు. సో ఏదైనా మితంగా తింటారు. ఎక్కువ ఏది ఇష్టపడి తింటారు మ్యామ్? ఏదైనా మితంగానే తింటారు. నచ్చిందైనా నచ్చనిదైనా ఏదైనా మితంగానే తింటారు. హెల్దీగా తింటారు. హీ లైక్స్ అ లాట్ ఆఫ్ ఫ్రూట్ అండ్ ట్రోలింగ్‌కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా, పర్సనల్‌గా ఫోటోస్ షేర్ చేస్తూ, దాడులు చేస్తూ చివరికి రీసెంట్‌గా ఒక అమ్మాయి ప్రాణం కూడా కోల్పోయింది. గీతాంజలి అని చెప్పి. ఆ స్థాయిలో పర్సనల్ లైఫ్‌ని కూడా అంతం చేసే వరకు ఆ ట్రోలింగ్స్ వదలట్లేదు. దీన్ని ఎలా చూడాలంటారు? మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? See what happened with గీతాంజలి is very very unfortunate. చాలా దురదృష్టకరం అది. కానీ ఒకటేందంటే శ్రావణి, both of us are women. We live in a world that we share with men. See, it's our world as much as their world. సోషల్ మీడియాలో పక్కన పెడితే ఎక్కడైనా కూడా మహిళలకు గౌరవం ఇవ్వాల్సింది ఇవ్వాల. వాళ్ళకి ఇవ్వాల్సిన స్పేస్ వాళ్ళకి ఇవ్వాల. ఇండివిజువల్ కెపాసిటీలో కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన స్పేస్ వాళ్ళకి ఇవ్వాల. వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాల. అది ఇవ్వకుండా ఒకవైపు పార్టీ లీడర్సు, పార్టీ నాయకులే ప్రోత్సహించి దిస్ కైండ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ టు విమెన్, దిస్ కైండ్ ఆఫ్ ఇల్ ట్రీట్మెంట్ ఆఫ్ విమెన్ ఆర్ డిబేస్డ్ ట్రీట్మెంట్ ఆఫ్ విమెన్ మంచిది కాదు. ఇండివిజువల్ కెపాసిటీలో అట్లా చేస్తేనే తప్పు. ఇంట్లో ఒక భార్యను మనం గౌరవం లేకుండా చూసుకుంటేనే తప్పు. ఊర్లలోకి వచ్చి అందరినీ అట్లా మాట్లాడడం తప్పు. దాన్ని పెద్ద పెద్ద నాయకులు ప్రోత్సహించి ముందుకు నడిపించడం ఇంకా చాలా తప్పది. మనం ఏం నేర్పిస్తున్నాం? మన ఇంట్లో మనకు పిల్లలు ఉండారు కదా, ఆడపిల్లలు ఉండారు కదా. తప్పు, వాళ్ళు చేసేది తప్పు. ఆడపిల్లలు కూడా మనం వీ డోంట్ హ్యావ్ టు టేక్ నాన్ సెన్స్ ఫ్రమ్ ఎనీబడి. ఎవరి దగ్గర నుంచి నాన్ సెన్స్ మనం తీసుకోవాల్సిన పనిలే. మనం గట్టిగా నిలబడాలా. గట్టిగా నిలబడినామంటే ఎన్ని రోజులు జరుగుతుందో చూద్దాం, ఎన్ని రోజులు చేయగలరో చూద్దాం మనం కూడా అని మనం కూడా గట్టిగా నిలబడి దాన్ని ప్రతిఘటించాలి. వాట్ ఈస్ యువర్ సజెషన్ మ్యామ్? మీరు చాలా టఫెస్ట్ సిచ్యువేషన్స్లో ధైర్యంగా నిలబడ్డారు. గతంలో అనేక పరిస్థితులు ఎలా ఉండాలంటారు ఈ జనరేషన్లో అమ్మాయిలు? పర్సనల్గా తీసుకోకుండా ఎంతవరకు దాన్ని చూడాలో అంతవరకే చూసేటట్టు. వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు ద యంగ్స్టర్స్ ఆఫ్ దిస్ జనరేషన్? అంటే వీ నో వాట్ వీఆర్. ఎవరో మనల్ని ఏదో అన్నంత మాత్రం మనం అయిపోం. అది వీ షుడ్ స్టే స్ట్రాంగ్ ఇన్ వాట్ వీ బిలీవ్. అండ్ మ్యామ్, ఫైనల్ క్వశ్చన్. భారతి గారిని, జగన్ గారిని రాష్ట్ర ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నారు. వాట్ అబౌట్ చిల్డ్రన్? వారక్కడ, మీరిక్కడ, ఎలా ఉంది లైఫ్, ఎలా వెళ్తోంది? చాలా టఫ్ సిచ్యువేషన్స్. మొన్న దాడి జరిగినప్పుడు కూడా పాపతో మాట్లాడుతున్నాను అన్నారు కదా, ఏమంటూ ఉంటారు వాళ్ళు? ఎప్పుడు వస్తారు ఇక్కడికి? ఏం చదువుతున్నారు? ఎలా ఉంటున్నారు? పెద్ద పాప వర్క్ చేస్తాను, చిన్న పాప చదువుకుంటానమ్మా. మేబీ ఇన్ అదర్ 2-3 years దే విల్ బీ బ్యాక్. ఓకే. అండ్ ఎలా మాట్లాడుతుంటారు గవర్నమెంట్స్ గురించి, లేదా ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి? ఏమైనా సజెషన్స్ ఇస్తారా వాళ్ళ ఫాదర్కి? లేదు, వాళ్ళు పాలిటిక్స్ పెద్ద ఫాలో గారు. బట్ వాళ్ళ నాయన చేసే మంచి కార్యక్రమాలు, వాళ్ళ నాయనకి ఇట్లా హిస్టరీ చేయాలా, ఐ మస్ట్ రైట్ హిస్టరీ, ఆమె చరిత్ర సృష్టించాలనే వాళ్ళ నాయన కళ్ళకు వాళ్ళకి తెలుసు బాగా. ఓకే. ఎవరైనా ఫ్యూచర్లో తండ్రి అడుగుజాడల్లో నడిచే అవకాశం ఉందా మ్యామ్? హర్ష కానీ, వర్ష కానీ? ఏమమ్మా, ప్రస్తుతానికైతే లేదు. అలాంటి ఇంట్రెస్ట్ ఏం ప్రస్తుతానికి లేదు. రైట్. ఫైనల్ క్వశ్చన్. 3 రోల్స్లో మీరు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ మ్యామ్. యాజ్ ఏ మదర్గా, చిల్డ్రన్ని బాగా తీర్చిదిద్దిన అమ్మగా, బిజినెస్లో ఒక గుడ్ ఉమెన్ ఎంటర్ప్రైనర్గా, అలాగే ఒక భార్యగా, జగన్ సార్ కష్టాల్లో ఆయన అనేక టఫెస్ట్ టైంలో మీరు అడుగుజాడల్లో ధైర్యంగా నిలబడిన వ్యక్తిగా ఎలా చూడాలి? ఈ 3 రోల్స్ని ఇంత సమర్థవంతంగా నడిపించగలిగారు. ఒకటేందంటే శ్రావణి, యాజ్ అ మదర్ ఆర్ యాజ్ అ బిజినెస్ ఉమెన్ ఆర్ యాజ్ అ వైఫ్, ఎవ్రీ డే ఈజ్ నాట్ ద సేమ్. ప్రతిరోజు ఒకేలాగా ఉండదు. కొన్ని రోజులు మంచి రోజులు ఉంటాయి, కొన్ని రోజులు మంచి రోజులు కాకుండా ఉంటాయి. కొన్ని రోజులు సక్సెస్ చూస్తాం, కొన్ని రోజులు ఫెయిల్యూర్ చూస్తాం. బట్ దట్స్ నాట్ ది ఎండ్. ఎవ్రీ లైఫ్ హ్యాస్ గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్. ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ రిలేషన్షిప్ హ్యాస్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్.
వీ హ్యావ్ టు స్టిక్ ఇట్ అవుట్ ఇన్ ద హార్డ్ టైం. కష్టమైన టైంలో నిలబడుకొని పోవాలా. సులభంగా బాగున్నప్పుడు దేవునికి థ్యాంక్ యూ చెప్పుకొని భూమి మీద ఉండడం నేర్చుకోవాలా. భూమి మీద బాగా జరుగుతుంది కదా అని మరి గాల్లో లేకుండా భూమి మీద ఉండడం నేర్చుకుంటే మంచిది. నామినేషన్ వేసేసి వెళ్ళారు జగన్ గారు, మళ్ళీ ఓటు వేయటానికే వస్తారు. రాష్ట్ర ప్రజల పక్షాన, నాయకుల పక్షాన ప్రచారం చేస్తున్నారు. కడప, పులివెందుల బాధ్యతలన్నీ మీరే భుజాన్ని వేసుకున్నట్టే కదా ఇప్పుడు? కడప కాదు, పులివెందులు ఒకటి. బికాస్ జగన్ గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి, ఆయన తిరగలేకున్నాడు కాబట్టి, ఆయన ఫ్యామిలీ మెంబర్గా నేను తిరుగుదామని. నేను ఎప్పటి నుంచో తిరుగుతానమ్మా, 28 years నుంచి డూయింగ్ దిస్. ఓకే, రైట్. ఎంత మెజారిటీ వస్తుందని అనుకుంటున్నారు మేడం ఈసారి? నిన్న కూడా ఏదో మీటింగ్ లో ఉంటే సేయింగ్ అసలు అన్న జగన్ ఎంత చేసినాడు ఇప్పుడు ప్రజల కోసం. ప్రజల్లో ఆనందం చూసి రాజశేఖర్ మామూలు డెఫినెట్ గా క్లాప్స్ కొట్టిండేవాడు అన్న కోసం అని. ఒక జెన్యూన్ క్వశ్చన్ అడుగుతాను, ఖచ్చితంగా జెన్యూన్ ఆన్సర్ చెప్పాలి. ఐ విల్ ట్రై. ఓకే, మేనమామ పరిపాలన బాగుందా, మేన బావ పరిపాలన బాగుందా? ఐ విల్ సే రాజశేఖర్ మామ చాలా ఏళ్ళు వెళ్ళినాడు, రైట్. జగన్ అన్న హ్యాస్ ఓన్లీ 5 years అండ్ దట్ 2 years దాంట్లో కోవిడ్ లోనే పోయింది. ఈ 3 years లోనే జగన్ అన్న ఇంత పేరు తెచ్చుకున్నాడంటే ఆల్రెడీ హీ ఇస్ తండ్రికి తగ్గ తనయుడు. ఇంకొక 5 years లో తండ్రికి మించిన తనయుడు అవుతాడు. వెరీ గుడ్. అంటే మీరు ఒక ఆన్సర్ మాత్రం ఇవ్వలేరు, జగన్ గారు ఆర్ వైఎస్ గారు? మామా ఇస్ మామా. సో మామా ఇస్ మామా. రైట్. పులివెందుల, చిన్ననాటి నుంచి చూసిన పులివెందుల, ఇప్పుడు మీరు చూస్తున్న పులివెందుల ఎలా ఉంది? డిఫరెన్స్ ఏంటి డెవలప్మెంట్ పరంగా? You won't believe I cannot find my way in this town anymore. అసలు రోడ్లు I cannot find. I have to put Google Maps even here. మా ఇంటి పక్కకు వచ్చేదానికి కూడా ఆ రోడ్లు అసలు అర్థమే కాదు. ఎన్ని రింగ్ రోడ్లు ఉన్నాయి, ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి. ఆ మెయిన్ స్ట్రీట్ వేసి అర్థం కూడా కాదు ఇదేనా. సో ఎవ్రీ టైమ్ ఐ పాస్ బై పక్కన ఎవరైనా పెట్టుకొని మన అంగడి ఇక్కడ ఉండేది కదా, ఆ అంగడి ఇక్కడ ఉండేది కదా, ఈ సందులోకి పోతే వచ్చేది కదా అని హ్యావ్ టు రీకలెక్ట్ అనమాట. బికాస్ నథింగ్ సీమ్స్ ద సేమ్ ఎట్ ఆల్. మొన్న క్రిస్మస్కి వచ్చినప్పుడు ఎక్కువ టైం లేదు, సో 2 hours లో మొత్తం సైట్ సీయింగ్ చేసినాం పులివెందులంతా. భారతక్క నేను, శిల్పారామము, ఆ చెరువు, బోటింగ్ కూర్చోం అంటే మాకు టైం లేదన్నాము. తోపు, వాట్ ఇస్ దట్ తోపు, పార్కు, ఎన్ని చేంజెస్, ఎంత బాగా. శిల్పారామము ఆ పైకి వెళ్ళి అసలు ఊటీలా ఉంది అక్కడ పైకి వెళ్ళి సీనరీ అంతా చూస్తుంటే. చాలా చాలా చేంజెస్. ఓకే, జగన్ గారిలో బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? I think his confidence. He doesn't shake. అసలు ఏమొచ్చినా దేవుడు చూసుకుంటాడులే, దృఢంగా ఉంటాడంటే మనిషి టెన్షన్ పడ్డు హ్యాపీగా ఉంటాడు. చేసినంత చెయ్యాలా, లీవ్ ద రెస్ట్ టు గాడ్. సో ఆ కాన్ఫిడెన్స్ లో ఉంటాడు మనిషి. అలా మనకేమైనా టెన్షన్ వచ్చి ఆయనకు చెప్పుకున్నా గానీ ఆయనతో మాట్లాడితేనే సాల్వ్ అయిపోతుంది. రైట్. చిన్నప్పటి నుంచి ఒక హౌస్లో కజిన్స్ అంటే చాలా అఫెక్షనేట్గా, లైక్ కిడ్డింగ్స్ అవ్వచ్చు, తిట్టుకోవటాలు, అరుచుకోవటాలు, మళ్ళీ ప్యాంపర్స్నెస్, హ్యాంగ్ అవుట్స్, ఇవన్నీ ఉంటాయి కదా. అఫ్కోర్స్ మీ ఇంట్లో కూడా ఉండుంటాయి. ఎలా గడిపారు మీ కజిన్స్ మధ్య ఉన్న ఎమోషనల్ అండ్ ఎఫెక్షనేట్ బాండింగ్ ఎలాంటిది, ఎలా షేర్ చేసుకుంటారు? హ్యాపీ కిడ్స్ అండి. సమ్మర్ లో కలిసే వాళ్ళము, క్రిస్మస్ కలిసే వాళ్ళము. షర్మిలక్క వీళ్ళైతే వీ యూస్ టు గో టు స్కూల్ టుగెదర్. మిగతా కజిన్స్ అయితే సమ్మర్ హాలిడేస్ కి లైక్ రెగ్యులర్ కిడ్స్. సైకిళ్ళల్లో వెళ్తాము, ఆడుకుంటాము, కింద పడతాము, కొట్టుకుంటాము, రోడ్లో పోలీస్ స్టోర్ ఆడుకుంటాము. రెగ్యులర్ కిడ్స్, హ్యాపీ కిడ్స్. ఓకే, అవినాష్ గారితో ఎలా ఉండున్నారు గతంలో? అవినాష్ చిన్నోడండి. నేను వాళ్ళక్క ఆడుకునే వాళ్ళం. మేమిద్దరం ఆడుకుంటుంటే ఆయనకు బోర్ ఎక్కి మా చుట్టూ పరిగెత్తేవాడు. పీపీ పీపీ. చాలా మెత్తగా పిల్లోడు, చాలా లవింగ్ చైల్డ్. నేను మళ్ళీ అమెరికా వెళ్ళిపోయినా, సో గ్యాప్ వచ్చింది. ఐ డెంట్ సీ హిమ్ ఫర్ మెనీ ఇయర్స్. మళ్ళీ వచ్చాక ఫస్ట్ టైం జగన్ అన్న అనౌన్స్ చేశాడు ఎంపీ క్యాండిడేట్ గా అవినాష్కి. అంత పెద్దోడు అయిపోయినాడా అప్పుడే అని చాలా సంతోషం వేసింది. అంత
కేబుల్ లీడర్ అయినాడు అన్న దృష్టికి వచ్చి దట్ ఈస్ ఎంపీ క్యాండిడేట్ అయ్యే అంత కేపబుల్ అయినాడని చాలా హ్యాపీగా ఉన్నింది. రైట్. ఈ టఫెస్ట్ సిచ్యువేషన్స్లో మీ మదర్ చాలా బిగ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి ఒక మోరల్ సపోర్ట్, ఫిజికల్ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంది ఫ్యామిలీకి. తను కూడా చాలా తిరుగుతూ ఉన్నారు కదా, ఎలా చూస్తున్నారు ఒక మేనత్తగా? తను ఈ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేశారా ఇంతకుముందు? ఇప్పుడు అనివార్యం కాబట్టి వచ్చారంటారా? యా, ఈ సర్కమ్స్టాన్స్ లేకపోయింటే ఎందుకు అనాల్సి వస్తుందండి. రైట్. పులివెందులలో జగన్ గారికి ప్రచారం చేస్తున్నారు కదా, చేశారా? మొత్తం తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీస్. ప్రచారంలో ఎక్కువగా ఏ పథకం గురించి మాట్లాడడం వింటూ ఉన్నారు? మీకు ఆ గవర్నెన్స్లో అంటే బ్రదర్గా కాదు, కామన్ ఉమెన్గా చెప్పండి, ఏం నచ్చింది బాగా? స్టార్ట్ ఆఫ్ విత్ దట్, ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి ఏదో ఒక పథకం వస్తుంది, ఇఫ్ నాట్ వన్, మోర్ దాన్ వన్. సో అంటే ఇప్పుడు అమ్మ పిల్లల్ని వేసుకుని అమ్మ కూడా వస్తుంది అమ్మ అంటే వస్తుంది. మన కుంబారి చేసుకుంటుంటే అంత హ్యాపీగా చేసుకుంటున్నాడు, వస్తుంది ఆయనకి. ఎవ్రీ హౌస్ లో సంబడి అదర్ ఇస్ గెటింగ్ పథకాలు. ఎవ్రీబడి హాస్ దర్ ఓన్ థింగ్ టు సే. నాకు ఇది వస్తుంది, నాకు పింఛన్ వస్తుంది. వృద్ధులు అయితే ప్రతి ఒక్కరు పెన్షన్ వస్తుంది, నేను హ్యాపీగా ఉన్నా, పెన్షన్ వస్తుంది కదమ్మా, నేను బాగుండా. అది కూడా ఇంటికి వస్తుంది కాబట్టి మోర్ హ్యాపీ. ఈ నెల ఒకరు పోవాల్సి వస్తే రాలేదు మా అంటున్నారు. సో ఎవ్రీ వన్స్ గెటింగ్, సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ఇట్. ఓకే. మేనా మామ కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారిలో, అలాగే ఆయన వైఫ్ భారతి గారిలో ఏం బాగా ఇష్టం? వాళ్ళని బాగా దగ్గర నుంచి చూస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు కదా పర్సనల్గా. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అన్న ఇద్దరిని కలిపి అంటారా? యా. వెరీ ఫేత్ఫుల్ అండి, వెరీ గాడ్ ఫియరింగ్. అంత దేవుడి మీద భారం వేస్తారు ఇద్దరు. కానీ ఏమున్నా ఏ కష్టం వచ్చినా ప్రేయర్లో పెట్టుకుంటారు. ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తారండి, అటు ఇటు తప్పరు ఇద్దరు. అంతే, కరెక్టే చెయ్యాలా, కష్టమైనా కరెక్టే చెయ్యాలా. ఇద్దరు అదే, they believe in that only. Finally, before we conclude this, మీరు చాలా హెల్త్ కాన్షియస్ అని మ్యారథాన్స్ లో కూడా పార్టిసిపేట్ చేశారని కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలని క్వశ్చన్ అడుగుతున్నాను. ఆఫ్టర్ దిస్ విల్ కంక్లూడ్ దిస్ ఇంటర్వ్యూ. చెప్పండి, ఏంటి కాన్సెప్ట్ ఏంటి? మీరు ఎందుకు అంత హెల్త్ కాన్షియస్? మీ ఇంట్లో వాళ్ళని కూడా మీరు బాగా హెల్త్ పట్ల మాట్లాడే పద్ధతి చూసిన తర్వాత, ఈ ఒంటికాల మీద దాడి చేయడం చూసిన తర్వాత, ఈ ఒక్క కార్యకర్త రాజశేఖర్ గారి ప్రేమిష్టోళ్ళు అయ్యో పాపం అనే పరిస్థితి లేదు ఇప్పుడు. ఇవన్నీ ఎందుకు? నీకు అసలు నీ బాధ ఏంది? నీవు ఆంధ్రప్రదేశ్లో పోయి ఏమి వెలువబెడదాం అనుకుంటున్నావు? విజయమ్మ రాసిన బుక్లో ఒక 2-3 లైన్స్ మీరు చదివి ఉంటారు. ఐ థింక్ షర్మిలని అర్థం చేసుకోవడానికి ఆ ఫ్యామిలీ చాలా ప్రయత్నాలు చేసిందట. ఈ మ్యారేజ్ ఇష్యూస్ కొన్ని విజయమ్మ గారు ఇక్కడ పోస్ట్ చేశారు. అంటే ఇవన్నీ చదివిన తర్వాత ఆ పార్టీని అభిమానించే వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్ మీలాంటి ఫ్యాన్స్ అవ్వచ్చు, అప్పట్లో అంటే చిన్నప్పటి నుంచి కూడా షర్మిల గారి మనస్తత్వం ఇదేనా, గారాబమే ఇన్ని చిక్కులు ఫ్యామిలీకి తెచ్చిపెట్టిందా అనేవి ఇందులో ప్రస్తావించారని అంటున్నారు. నేను చెప్పిన నాలో నాతో పుస్తకంలో షర్మిలమ్మ విజయమ్మ గారు రాసిందే నేను సాక్షి ఛానల్ డిబేట్లో నేను చెప్పిన. రాజశేఖర రెడ్డి గారు కంటతడి పెట్టిండమ్మా, ఈమె గురించి కంటతడి పెట్టిండు. కొన్ని సంవత్సరాలు మాటలు బంద్ చేసింది, అమెరికా వెళ్ళిపోయింది. అలా రాసింది కదా, అంతే. ఇప్పుడు కూడా అంతే. ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు? రాజశేఖర రెడ్డి గారిని కంటతడి పెట్టినటువంటి మహాతల్లి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు విజయమో లెక్కన ఈమెకు. బట్ ఇప్పటికి వైఎస్ఆర్ బ్లడ్ నాది, నేను వైఎస్ఆర్ కూతుర్ని అని చెప్పి అవసరం లేదమ్మా. ఎందుకు ఆ ప్రచారం? నువ్వు తెలంగాణలో వచ్చి తెలంగాణ కోడలని ఎట్లా ప్రచారం చేసుకున్నావు? ఇప్పుడు ఆడ నేను బిడ్డను, నేను మెట్టినింట్లోకి వచ్చినా, పుట్టింటికి వచ్చినా, నా పుట్టినిల్లు పోలవరం వచ్చిందాక మిమ్మల్ని వదిలిపెట్టా, ప్రత్యేక హోదా వచ్చిందాక నేను వదిలిపెట్టా. ఏడ వదిలిపెడతావు? ఏడ పట్టుకుంటావు? నీ పార్టీ ఆడున్నది, నీ ఇండియా పార్టీ ఆడుంది. ఉన్న నితీష్ కుమార్ వాయ్, మమతా బెనర్జీ వాయ్, అఖిలేష్ యాదవ్ వాయ్, ఇంకోడు వాడు చిక్కిండోవాడు. ఆ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదన్న మళ్ళీ వస్తుందా? ఆ పార్టీని పట్టుకొని నువ్వు మాట్లాడే మాటలు చూస్తే నువ్వు తెలంగాణలో కూడా మొదటి సంతకం పెట్టినట్టు అన్నట్టు ఉంటుంది. ఈ గారడి వల్ల నాకు ఒక బాధేడైద్దమ్మా. ఈమెను చూసిన తర్వాత పాపం కేఏ పాల్ ఎంత బాధపడుతుండో అని. అంటే కేఏ పాల్ గారు చాలా మంచి ఈమెలాగానే, ఈమె చేస్తే సీరియస్ కమెడియన్, ఆయన జాలీగా ఉండే కమెడియన్.
ఆయనను మించిపోతుంది పాపం. పాలు ఎక్కడ కనబడతలేడు ఇప్పుడు, ఆయన మించిపోతుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ లేడరా నాయన అని మేమంటే మనం 25కి 25 ఎంపీలు పడతామనే మాట మాట్లాడితే ఎట్లిది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంచుమించు 50-60 సంవత్సరాలు ఒక దగ్గర ఉన్న తర్వాత ఈ రాష్ట్రం నాది, హైదరాబాద్ నాది, ఈ 23 జిల్లాలు మావి అని బతికినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సోనియా గాంధీ కోటేస్తారా? షర్మిలమ్మ కాదు, సచ్చిన ఇందిరాగాంధీ వచ్చినా ఓట్లేరాడు. చెప్పుతోడు కొడతారు కాంగ్రెస్ వాళ్ళను. ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు ఆంధ్రప్రదేశ్లో? హైదరాబాద్ను విడగొట్టినందుక ఎట్లా ఈమె అడుగుతారు చెప్పాడు? కాంగ్రెస్కు సిగ్గు శరం ఉండాలడ. ఈ పిల్లని తీసుకుపోయి రోళ్లపొడి దిపనికి తెలంగాణను విడగొట్టి ఆంధ్రప్రదేశ్కు మొత్తం తలకాయ లేకుండా చేసి వాళ్ళు ఇప్పుడు 10 సంవత్సరాలైనా వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ముఖ్యమంత్రి వచ్చినందుకు ఆ హాస్పిటల్ ఏర్పడ్డాయి అవన్నీ అయినాయి. కానీ 2000 టెస్టులు చేయలేకపోయారు మొదట. చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత కరోనా వస్తే ఒక 2000 టెస్టులు చేయని కాడికి వెళ్ళి ఇలా 2 కోట్ల టెస్టులు అంటే చేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. గా పరిస్థితి ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా షర్మిలమ్మ పోగానే అమ్మా నువ్వు రా ఓట్లేస్తామంటారు. అరే గింత ఇంగిత జ్ఞానం లేదా ఆయనకు? సో రంగారెడ్డి గారు మిమ్మల్ని చాలా ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఎందుకంటే మీరు ఒక 3 జనరేషన్స్ నుంచి ట్రావెల్ చేస్తున్న వ్యక్తి. మీకున్న నాలెడ్జ్ ప్రకారం, మీరు చూసిన దాని ప్రకారం దీనికి ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన. ఎందుకంటే చాలామంది ఏపీ ప్రజలు అవ్వచ్చు, వైఎస్ఆర్ అభిమానులు అవ్వచ్చు, ఒక క్లమ్జీ, వాళ్ళ మైండ్కి ఏం అర్థం కావట్లేదు. ఈయన ఉన్న బలంగా ఉన్న ఏకైక చెల్లె, రాఖీ కట్టాల్సిన ఆమె ఇలా ర్యాగింగ్ చేస్తూ, లిటరలీ ఇక ట్రోలింగ్ చేస్తూ అన్నని ఇట్లా తిప్పుతుంది, విమర్శలు చేస్తుంది, కైండ్ ఆఫ్ ఎక్కువగా కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 6 ఫైళ్ళు 4 వ్యక్తులు, అసలు ఈ స్టోరీ ఏంటి? ఏం జరిగింది? మిషనరీ ఫండ్స్ కోసం జరిగిన ఇష్యూనా, లేదంటే మైనింగ్ ఇష్యూనా, ఇసుకకి సంబంధించిన ఇష్యూనా? ఏ ఫైల్ పట్టుకొని పోతే ఎక్కడ చెడింది? ఆ 6 ఫైళ్ళ అంశం ఏంటి అసలు? ఇన్ఫర్మేషన్ కాదు, హకీకత్, అది వాస్తవం కూడా. ఏదో ఒక 6 ఫైళ్లకు సంబంధించినటువంటిది ఈ దుష్ట చతుష్టయం. బ్రదర్ అనిల్ కుమార్ గారు, వాళ్ళకి సంబంధించిన 3 వ్యక్తులు, వాళ్ళు కలిసి ఒక ప్లాన్ చేశారు. మనము పాదయాత్ర చేస్తేమి, తర్వాత అనేక కార్యక్రమాలు చేసినాం, జగన్ గారు ముఖ్యమంత్రి కావడానికి మన శాయశక్తుల ప్రయత్నం చేసినాం, మనము మొదట్లోనే ఒక 6 నెలల లోపలనే ముఖ్యమంత్రి కాగానే ఈ పనులు చేయించుకోవాలని ఏదో ప్లాన్ చేశారట. ఆ ప్లాన్లో భాగంగా ఆ ఫైళ్ళన్నీ కూడా ఇక కిందేముంది, ఒక ముఖ్యమంత్రి గారి అల్లుడన్నా, ముఖ్యమంత్రి గారి బిడ్డన్నా, ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వాళ్ళు దగ్గటోళ్ళు అంటే ఆ ఫైల్కు ఆటోమేటిక్గా సీఎం దాకా పోతుంది. సీఎం దగ్గర పోయిన తర్వాత ఆ ఫైల్ చూసిండనేమాట. ఆ ఫైల్ చూసిన తర్వాత ఈ ఫైల్ ఇక్కడి వరకు ఎట్లొచ్చిందని ఆయన అడిగితే పలానోళ్ళు చెప్పారు అని చెప్పారట. ఫైల్ పక్కన పెట్టాడు. వీళ్ళు పోయినప్పుడు ఒకటే ఒక్క మాట చెప్పిండట, నేను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావడానికి నేను రాజకీయాల లోపలికి రాలేదు, 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నా, మీరు ఏ తప్పుడు అయితే చేయమని చెప్తారో నేను అది చెయ్యను, ససేమిరా అని చెప్పిండు అనేది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. దాని తర్వాత ఇక తాడు వెనుకం షురు చేశారు. ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి ఈ ఫైళ్ళ మీద సంతకం చేయించుకుందామనే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి అనుకో, TV5 అనుకో, లేకపోతే ఈ 4 వ్యక్తులు అనుకో, వీళ్ళకి తగ్గట్టు చంద్రబాబు నాయుడు, వీళ్ళకు బీటెక్ రవితో కూడా సంబంధాలు, ఇవన్నిటితో పెట్టుకొని ఆ ప్రయత్నం చేయడం లోపల ఎంత దాకైనా పోదామనే ఆలోచన లోపల ఇప్పుడు ఇంత దాకా వచ్చారు. ఓకే, ఈ 4 వ్యక్తులు కేవలం బ్రదర్ అనిల్ ఫ్రెండ్సేనా, లేదంటే ఆయన బినామీ వ్యక్తుల? అన్ని బినామీ వ్యక్తులు వాళ్ళే, పార్ట్నర్లు వాళ్ళే. ఈ దౌర్జన్యం షర్మిలమ్మతోటి చేపిస్తున్న కార్యక్రమాలన్నిట్లో కూడా వాళ్ళ 4 పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఓకే, రైట్.
అంటే వాళ్ళకి ఈ క్రిస్టియన్ మిషనరీ ఫండ్స్ అవన్నీ ఇది తప్పమ్మ. ఈ మిషనరీలు అనేది ఇవన్నీ కూడా పొరపాటు. సీదా సాదా సాఫ్ సుత్రా డైరెక్ట్ డీల్ ఇది. ఓకే. దీనిలో మోమాటాలు లేవు, ఓమాటాలు లేవు. మనము ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నంలో భాగంగా మనము ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేసినాం. మన కష్టార్జితం ఉంది. ఆ కష్టార్జితానికి మనం ఫలితం సంపాదించాలంటే మొదట్లో షర్మిలమ్మ ఏదో ఒక నెల రోజులు ఏందో వాళ్ళు కన్విన్స్ చేసినా కన్విన్స్ కాలేదు. ఆ తర్వాత కన్విన్స్ అయిపోయారు. ఓకే. అయిన తర్వాత ఇక వాళ్ళు స్టార్ట్. ఎందుకు అంతే తప్ప దీని వెనకాల ఆస్తుల పంచాయతీ లేదు, ఆమ్దానీల పంచాయతీ లేదు, రాజ్యసభ పంచాయతీ లేదు, రాజకీయ పంచాయతీ అసలే లేదు. ఓకే. నేను ఎన్నోసార్లు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది. ఈ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాతనే ఈ మెంబడి నేను 2 సార్లు పోయింది తప్ప సమాధి దగ్గరికి 8th జూలై కావచ్చు, సెప్టెంబర్ 2 కావచ్చు. అంతకుముందు ప్రతి సంవత్సరం నేను అక్కడికి పోతుంటే మంచిగా ఆప్యాయతగా అన్యోన్యంగా అన్నా చెల్లెలు ప్రార్థనలో కూర్చొని ఎంత చక్కదనంగా అనిపించేదంటే అంత చక్కదనంగా అనిపించేది. అటువంటిది ఈ క్రూరమైనటువంటి మనుషులు మారిన తర్వాత ఆ అమ్మాయిని బలిపశువులు చేయడానికి ఇగో ఈ ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం ఇక్కడ దాకా వచ్చింది. చూడండి, ఏం బీక్తారో పీక్కొనే కాడికి వచ్చింది. రైట్. యాక్చువల్లీ ఈ 6 ఫైళ్ళకి సంబంధించిన ఇష్యూస్ అనగానే షర్మిల కావచ్చు, ఆమె ఉలిక్కి పడుతున్నారు. దానికి సంబంధించి ఎక్స్ట్రీమ్ డైలాగ్స్ వస్తున్నాయి. నేను ప్రమాణం చేస్తా, పిల్లలపైన ప్రమాణం చేస్తా, మీరు రండి అని చెప్పి సవాల్ చేసే పిల్లలు. ఎందుకు ఆ 6 ఫైళ్ళ అంశం అంత ఉలికిపాటుకు గురి చేస్తుంది? పోనీ ఒకటమ్మా, మనం లే మ్యాన్గా మనకు ఆ కుటుంబంతో సంబంధం లేదు. రాజశేఖర గారి కుటుంబంతో మనకు సంబంధం లేదనుకుందాం. ఏముంటుంది చెప్పిగా పంచాయతీ అక్క అన్న చెల్లెళ్ళ మధ్యన ఆస్తులు ఏం ఆస్తులు ఏం ఆస్తులు అన్నీ వినమ్మా వినమ్మా. తండ్రి సంపాదించిన ఆస్తులలో నువ్వు అవునన్నా కాదన్నా ఇద్దరికి వస్తుంది. అలా రెండో ఆలోచనే ఉండదు. అటువంటిది తొవ్వంటి పోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు కారు ఆపి 70 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసలు జబ్బు నయం కాదు, కోట్ల రూపాయలు పెడితే తప్ప అనే దానికి కూడా దగ్గరుండి చేపిస్తున్నాడు ఆయన. ఈ చెల్లెకి చేయడా ఇది అదే ఇప్పటికి కూడా షర్మిలమ్మ గారు నేను సూటిగా అడుగుతున్నా, నీ బాధ ఏంది? ప్రజలకు నీ బాధ ఏందో చెప్పు. నువ్వు అన్యాయం జరిగిందా, అవమానం జరిగిందా షర్మిలకి మీ ఉద్దేశం ప్రకారం? ఎక్కడ ఏమన్నా రక్త సంబంధం పుచ్చుకున్నటువంటి అన్నదమ్ముల మధ్యన అవమానం ఏముంటుంది? ప్రమాణ స్వీకారం రోజు నేను బాధపడ్డాను, నన్ను అవమానపరిచారు, ఇవన్నీ వినమ్మా. ఇంకేమన్నంటది ఆమె నోటికి అద్దుబద్దు లేదు. ఆ ఇంటికి ఆడపిల్లల శని ఉన్నట్టుంది. ఆ వివేకమన్న బిడ్డ ఒక ఆమె, ఈ ఒక ఆమె తయారైంది. ఇప్పుడు వద్దు, మీరు ఆడపిల్లలు ఇంటికి శోభ కలిగి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.